ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది. నేనున్నది కూడా ఎన్నికల హడావిడి కనిపించేటటువంటి ప్లేస్ లోనే. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు, నా బ్యాక్గ్రౌండ్ మొత్తంగా కూడా మీకు వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ స్పాట్ కే నేను వచ్చాను. యాక్చువల్లీ ఇవే ఇంపార్టెంట్. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు ఎవరైనా సరే ఇక్కడ ఈ వాహనం మీద నుంచే ప్రచారం చేస్తూ ఉంటారు. అట్లాగే దాని మీద ఎక్కి వాళ్ళు ప్రచారం చేస్తారు అండ్ పబ్లిక్ కి నేను ఏం చేయబోతున్నాను అనేది చెప్పేది కూడా ఈ వెహికల్ మీద నుంచే. సో ఈ వెహికల్స్ అన్ని కూడా ప్రస్తుతం రెడీ అవుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ చాలా అంటే చిన్న పెద్ద సైజ్ అండ్ అన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి. పింక్ కలర్ ఇది వేసింది కాబట్టి డెఫినెట్లీ ఇది బిఆర్ఎస్ కి సంబంధించిన వెహికలే. ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్ గా వర్క్ నడుస్తోంది. ఇవి మెట్లు మనం అందరం ప్రచారం అప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఇదే అన్నమాట. సో ఇది యాక్చువల్లీ ఒక వ్యాన్ ని టోటల్ గా వీళ్ళు ఇట్లా రెడీ చేస్తున్నారు. ఇక్కడ అంతా ఐ థింక్ స్టిక్కరింగ్ అంతా పార్టీకి సంబంధించి వస్తుంది అనుకుంటా. సో ఈ రథం ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు, ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు ఒకసారి మాట్లాడదాం. కార్డ్బోర్డ్ కనిపిస్తోంది, అట్లనే రాడ్స్ ఉన్నాయి పైన. సో వెహికల్ స్ట్రక్చర్ అయితే ఇది నార్మల్ వెహికల్, అంటే మనం ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేసే వెహికల్, కానీ ఇది ప్రచార రథంగా మార్చడానికి ఇగో వీళ్ళే కీలకం. మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే. యా, ఏంది మొత్తం అంతా మీరే చేస్తారా? వర్కర్స్ మేము డ్రైవర్ బండి డ్రైవర్. జమ్మిగుండ జిల్లా నుంచి జమ్మిగుండ కౌశిక్ రెడ్డి సార్, హుజరాబాద్ నియోజకవర్గం. అచ్చా, కౌశిక్ రెడ్డి గారి వెహికల్ కౌశిక్ రెడ్డి సార్. అచ్చా, 5 బండ్లు కౌశిక్ రెడ్డి సార్. 5 బండ్లు సార్. నియోజకవర్గం మొత్తం 5 మండలాలకు ఒక్కొక్క వెహికల్ మండలం. ఓకే, ఇప్పుడు ఏంటిది అంటే సార్ ప్రచారం చేస్తారా ఇంట్లో, లేకుంటే కళాకారుల కోసం? కళాకారుల కోసం మేడం, కళాకారుల కోసం. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది బండి వచ్చి? ఇప్పటికి మేము 5 డేస్ మేడం. 10 తారీఖు నైట్ వచ్చినాం. ఇక్కడికి 5 రోజులు అయ్యి మేడం. ఓకే, ఎన్ని రోజులు అయిపోతుంది అని చెప్పారు? ఇంకా 2 రోజులు పడుతుంది అంటారు మేడం. 2 రోజులు స్టిక్కరింగ్ కావాలి. ఇంకా దీనికి స్టిక్కరింగ్ కావాలి. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచో అంటే ఈడికే వస్తారా, మీరే? అంటే మేమంటే ఇక ఎప్పటికంటే సార్ వీళ్ళ ప్రచారం ఉన్నప్పుడే ఇదివరకు 2 అంతకుముందు బై ఎలక్షన్ అప్పుడు వచ్చినాం. అప్పుడు టీఆర్ఎస్ కి వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చినాం బై ఎలక్షన్. ఇప్పుడు రన్నింగ్ ఎలక్షన్. అచ్చా, ఓకే. ఇక మొత్తం రూపురేఖ మొత్తం మారిపోతే స్టిక్కరింగ్ చేస్తే మొత్తం మారిపోతాయి, బండి మారిపోతాయి మొత్తం కళ. ఓకే, ఈ ఓనర్ ఎవరు అంటే బండి ఓనర్ మీరా? బండి ఓనర్ నేనే, డ్రైవర్ నేనే. మంచిగా ఇస్తారా కిరాయి? ఇస్తారు మేడం, మంచిగా ఇస్తారు. మంచిగా వస్తుందా? ఇక ఒక 45 రోజుల పాటు నీ వెహికల్ తిరగాల్సింది అందులో వాళ్ళకి సార్లతో. ఎంత నువ్వేనా డ్రైవర్, ఇంకా ఎవరైనా? నేనే మేడం, నేనే డ్రైవర్ ఓనర్ నేనే, 2 అచ్చా, ఓకే. సో మంచిగా ఉందా మరి? మీకు ఎట్లుంది? మాకు బాగా మంచిగా ఉంది మేడం, మాకు మంచిగా ఉంది. ఓకే, తెలుసు మంచిగా ఇస్తారు, మాకు మంచిగా ఇస్తారు. మీరు ఏ నియోజకవర్గం? అక్కడే వెళ్ళినా? హుజరాబాద్ నియోజకవర్గం లోకల్ మేడం. నిజంగా చెప్పు, ఆడెవరు గెలుస్తారు? మనకు తెలియదు మేడం, ఇక మనకు ఆడ ఓటర్ కాదు నేను, వేరే పక్క ప్రాపర్ మాది. అది అక్కడ ఓటర్ కాదు నేను, అదే ఉండేది మేము జమ్ముగులు ఉంటాం అట్లా. సరే సరే. సో మొత్తం మీద అది ఒక వెహికల్ ని పూర్తిగా మార్చేసి ఇగో ఇట్లా స్టిక్కరింగ్ అయిన తర్వాత ఈ టోటల్ గా మారిపోయి ఇది పార్టీ ప్రచార రథంగా మారబోతోంది. ఇది కౌశిక్ రెడ్డి అంటే హుజరాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి వెహికల్ ఇది. వాళ్ళ మొత్తం 5 మండలాలకి 5 వెహికల్స్ అట. సో ఇవన్నీ మనం చూడొచ్చు వరుస పెట్టి కౌశిక్ రెడ్డి వెహికల్స్ ఇవి. సో 5 బండ్లు ఇక్కడే తయారై వెళ్తారట. అండ్ ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వెల్డింగ్ వర్క్ ఒకటి, దెన్ స్టిక్కరింగ్, ఈ కార్డ్బోర్డ్ వర్క్ నడుస్తూ ఉంటది. సో మొత్తం ఒక వెహికల్ కంప్లీట్ కావడానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతోంది. సో మనం చూడొచ్చు వరుస పెట్టి మొత్తం ఇవే అన్నమాట వెహికల్స్. ఇదేమో కార్డ్బోర్డ్ వేసిన తర్వాత వెహికల్ ఇలా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ కార్డ్బోర్డ్స్ అన్ని ఆ వెహికల్ కి తగ్గట్టుగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇగో ఇవే కార్డ్బోర్డ్స్ ఒక వెహికల్ కి వేసే కంటే ముందు ఇగో కరెక్ట్ గా ఈ సైజ్ కి కట్ చేసుకొని ఆ వెహికల్ రేఖల్ని మొత్తం మార్చేస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు డ్రైవర్ విండో తప్పించి మొత్తం ప్రచార రథం మొత్తం కూడా కంప్లీట్ గా ఒక పార్టీకి సంబంధించిన వెహికల్ గా మారిపోబోతోంది. సో కరెక్ట్ గా ఒక 1 వీక్ లో ఒక్కొక్క వెహికల్ ని ఒక 1 వీక్ లో ఫినిష్ చేసేస్తూ ఉంటారట. సో ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్ గా ఆ వెహికల్స్ కి సంబంధించిన తయారీ నడుస్తోంది. అందరూ ఒక కాంట్రాక్టర్ మొత్తం అన్ని చూడొచ్చు. ఇక్కడ కళ్ళ ముందుట ఎక్కడ చూసినా ఆ వెహికల్సే ఉన్నాయి. చాలా మంది ఒక లీడర్స్ అట్లా వచ్చి మాట్లాడుకొని వెళ్తున్నారు.
కాంట్రాక్టర్స్ ఇక్కడే ఉండి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ వర్క్ నంతా కూడా మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా వర్కర్స్. మరి ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. సో తినే ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, మీరేట కదా మొత్తం ఇదంతా చూస్తుంది మీరే అట. అన్న మీ పేరు? నా పేరు చంద్రరావు మేడం. ఫరం చిన్న చిన్న ఆర్ట్స్ అంటే అంత అందరు మినిస్టర్లని ఎంపీలని అందరిని మేమే చేసాం. ఎంతమంది ఉన్నాం, మా ఫాదర్ నుంచి ఇదే బిజినెస్ ఉంది. ఎన్టీ రామారావు గారే ప్రచార రథంని తీసింది. అప్పటి నుంచి అందరికి ఉపయోగమే అదే అవుతుంది, అందరికి ఉపాధి కూడా కనబడుతుంది. అన్ని చాలా మంది కనిపిస్తున్నారు. అన్ని ఊర్ల నుంచి ఉన్నాయి, అన్ని ఊర్ల నుంచి ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో నుంచి ఉన్నారు, రామోజీరావు ఫిలిం సిటీ నుంచి ఉన్నారు, నల్గొండ, మిర్యాలగూడ, మెదక్, వైజాగ్, అందరు అన్ని ఊర్ల నుంచి ఒక 200 మంది వరకు వచ్చి పార్క్ చేస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళని అందరినీ కరెక్ట్ గా టైం కి రమ్మంటారా? వీళ్ళకి ఎన్ని రోజులు వర్క్ ఉంటది అన్న? కంటిన్యూగా ఎలక్షన్ కమిషనర్ ఆపేయమన్నంత వరకు వర్క్ ఉంటుంది. అప్పటి వరకు వర్క్ చేస్తుంటాం మేము, కంటిన్యూగా చేస్తుంటాం, రాత్రి పగలు చేస్తుంటాం. ఒక వెహికల్ వచ్చింది అన్న, ఎన్ని రోజులు పడుతుంది? అది 3-4 days పడుతుంది. ఓన్లీ 3-4 days పడుతుంది, అంతే పడుతుంది. అంత దానికి చేయాలంటే ఒక 30 మంది కావాలి. కార్పెంటర్ వేరే ఉంటాడు, వెల్డర్ వేరే ఉంటాడు, డిజైన్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. ఏ వర్క్ ఆ వర్క్ స్టాఫ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక క్యాండిడేట్ నాకు ఇట్లాంటిది కావాలి అని చెప్తే అట్లాంటివి కూడా వేసిస్తారా, లేదంటే మీ దగ్గర కామన్ గా కొన్ని ఉంటాయా? లేదు, మేము వాళ్ళ పార్టీని బట్టి, వాళ్ళ సింబల్ ని బట్టి, వాళ్ళకి ఎట్లాంటిది హైలైట్ అవుతుందో దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు కబోర్డ్ మాత్రమే కనిపిస్తోంది అన్న, నెక్స్ట్ వర్క్ అయింది ఫ్లెక్స్ పెడతాం. దానికి ఫ్లెక్స్, క్లాత్, కార్పెట్, సౌండ్ సిస్టమ్ అవన్నీ పెడితే దానికి కలర్ వచ్చేస్తుంది. వెహికల్ కలర్ వచ్చేస్తుంది. ఫినిష్ అయిన వెహికల్ ఇక్కడ ఏది లేనట్టుంది కదా అన్న? ఒకటి ఉందా? ఓకే అన్న, ఇప్పుడు మీ దగ్గర రఫ్ గా ఎన్ని వెహికల్స్ తయారైతున్నాయి? డిఫరెంట్ సైజెస్ కనిపిస్తున్నాయి. అది మేడం, కళాకారులకు ఒక వెహికల్ ఉంటుంది. మామూలుగా గలీలో తిరగడానికి, ప్రచారానికి ఈ బొలోరా కానీ టాటా వెహికల్స్ చిన్న గలీలో వెళ్ళడానికి ఉంటుంది. క్యాండిడేట్ మాట్లాడడానికి స్టేజ్ పైన ఈ DCM అనిపిస్తుంది. ఓకే, అందరూ కామన్ గా ఇవి కంపల్సరీ మీ దగ్గర ఆర్డర్ చేస్తారా? కంపల్సరీ చేస్తారు మేడం. నన్ను గుర్తుపట్టడం, మా ఫరం చిన్న ఆర్ట్స్ అంటేనే వర్క్ ఇచ్చేస్తారు. అందరూ ఎంపీలు, మినిస్టర్లు అంతా అయిన వాళ్ళే అందరు. ఇప్పుడు రఫ్ గా మీ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉండొచ్చు అన్న? అంటే ఒక్కొక్క క్యాండిడేట్ 2-3 చేపిస్తాడు మేడం. అట్లా ఇప్పుడు టోటల్ గా సీఎం గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి 1 day తర్వాత స్టార్ట్ అయింది వర్క్. టీఆర్ఎస్ ఎక్కువ నడుస్తున్నాయి. క్యాండిడేట్ ఇంకా కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదు, ఇండిపెండెన్స్ వాళ్ళు డిక్లేర్ చేయలేదు, సిపిఎం, సిపిఐ, బిఎస్పీ అందరూ వస్తారు మేడం. క్యాండిడేట్స్ కొంతమంది టికెట్ దొరకని వాళ్ళు ఉంటారు, ఇండిపెండెన్స్ వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. మొత్తం అన్ని మీ దగ్గరనే చేస్తున్నాం. ఓకే, ఒక 300-400 ఇంకెక్కువనే అవుతాయి మేడం. ఇంకెక్కువనా? ఇప్పుడు 150 సీట్లు ఉంటాయి కదా మేడం. ఒక క్యాండిడేట్ 3 అంటే లెక్కేసుకోండి, చాలా అవుతాయి. అందరికి ఉపాధి దొరుకుతుంది మేడం. కరెక్ట్. సో ఇది ఒక నెల రోజుల పాట ఎలక్షన్ కమిషనర్ ఆపేయమన్నంత వరకు చేపిస్తుంటారు మేడం. ఒక్క రోజు కోసం కూడా చేపించుకుంటారు. లాస్ట్ మూమెంట్ లో సీటు రాక చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఆలోచించుకొని వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి, ఇండిపెండెన్స్ ఉంటారు. అట్లా అందరికి ఉపాధి దొరుకుతుంది మేడం. ఒక్కసారి ఫినిష్ అయిపోయిన వెహికల్ అవుట్లుక్ ఎట్లుంటది ఒక్కసారి చూపించండి అన్న. ఇప్పుడు ఆల్రెడీ మిర్యాల కూడా పంపించేసాం మేడం, ఎమ్మెల్యే గారికి, కౌశిక్ రెడ్డి గారికి పంపించేసాం. పటంచెరు మైపాల్ రెడ్డి గారికి కూడా పంపించేసాం. ఇంకా అవుతున్నాయి. ఇంకా మిగతా వేరే వాళ్ళ క్యాండిడేట్స్ వర్క్ నడుస్తుంది మేడం. ఇప్పుడు దీనికి వేయడానికి అన్న మనకు వేరేగా అంటే వేరే స్టిక్కరింగ్ అంతా నడుస్తుంది కదా, అది కూడా మీరేనా రెడీ చేసేది? ఎవ్రీథింగ్ కూడా ఓకే. అది ఎక్కడ ఉంది మరి? ఆ షాప్ వెనకాల ఉందండి మేడం. అచ్చా, అంతా మీ దగ్గరనే ప్రొడక్షన్ ఎవ్రీథింగ్, బయట ఏడికి పోవాల్సిన అవసరమే లేదు. మా దగ్గర 200 మంది. ఈయన కూడా సీనియర్, ఈయన అన్నపూర్ణ స్టూడియో చేస్తాడు. కరుణాచారి గారు, మేస్త్రి గారు అని ఉన్నాడు, ఆయన దగ్గర చేసాడు. అప్పటి నుంచి ఉన్నాం. వీళ్ళందరూ చేస్తుంటారు. మొత్తం అందరినీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అందరినీ పట్టుకొచ్చి రాను మీ దగ్గరికి. నైస్. ఓకే అని ఒక్కసారి చూద్దాము. అంటే అవుట్లుక్ ఇదేమో మాకేమో అరే అర్థం కాదు. అచ్చా, ఇట్లా కోడ్ రాసుకుంటారా? ఇది ఏంటి? హుజురాబాద్. అచ్చా, టిఆర్ఎస్ హుజురాబాద్. అచ్చా, ఓకే. ఇట్లా రాసి పెట్టేసుకుంటారా? అన్ని వెహికల్స్ ఉంటాయి కదా మేడం, అన్ని క్యాండిడేట్లు చేసుకోవడానికి ఇబ్బంది. ఓకే. సో ఇవన్నీ వెహికల్స్ అన్న గివి ఎవరు అంటే వాళ్ళు పంపిస్తారా? ఎమ్మెల్యేస్ పంపిస్తారండి, క్యాండిడేట్ పంపిస్తుంటారు. మీరేం మాట్లాడరు ఈ వెహికల్? ఒకవేళ మాకు అవసరం ఉందంటే మేమే మాట్లాడతాం. అది కూడా చేస్తారా? అంటే 1 stop shop లాగా మీ దగ్గరికి వస్తే క్యాండిడేట్ కి ఏం ప్రాబ్లం లేకుండా చేసిస్తాం. నాకు గెలిచే వరకు మాది ఉంటుంది మేడం. గెలిచారికి ఏ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఒక వెహికల్ ఇది రెడీ అయి ఉంటుంది. ఓకే. సో అవుట్లుక్ మొత్తం ఇట్లా వస్తుందా?
ఓకే ఒక 20 మంది కష్టపడితే 4 రోజులు కష్టపడితే ఇలా వస్తుంది. పెయింటింగ్ అని అంతా డిజైన్ గానీ ఆ పార్టీకి ఏమి ఇప్పుడు వీళ్ళు పథకాలు పెట్టారు, ఆ పథకాలు అవును అవును క్యాండిడేట్ ఇంపార్టెంట్ అవును అట్లా ఓకే అంత క్రియేటివ్ చేస్తుంది. అచ్చా ఓకే. సో ఆ క్యాండిడేట్ కోరుకున్నట్టు మీరు చేసిస్తారా? చేస్తాం, అచ్చా ఓకే మేము చూపిస్తాం, డిజైన్ చేసి చూపిస్తాం. అచ్చా ఓకే. ఇప్పుడు క్యాండిడేట్ నిలబడాలంటే పథకాలు కావాలి, క్యాండిడేట్ ఫేస్ కావాలి, ఆ ఏరియాలో ఏం డెవలప్మెంట్ అయినాయో అవి చూపిస్తాం. ఓకే ఓకే యా. సో మొత్తం వర్క్ అయితే ఎట్లుంటది అంతేనా? సో ఈ రఫ్ గా ఈ వెహికల్ కి ఎంత అవుతుంది అన్న ఒక క్యాండిడేట్? ఓకే ఫైన్. సరే ఇప్పుడు ఈ వెహికల్ కి అయితే కంప్లీట్ గా డిజైనింగ్ అంతా చేసిన తర్వాత మీరు ఒక 1 వీక్ లోపలనే ఇచ్చేస్తారు. లాస్ట్ మూమెంట్ ఆర్డర్ చేస్తే కూడా ఇచ్చేస్తాం. అప్పుడు స్టాఫ్ అంతా ఖాళీగా ఉంటారు కదా మేడం, ఒక గంటలో చేసిస్తాం. ఇదే వర్క్ 4 days వరకు గంటలో చేస్తాం. అచ్చా అవునా? అప్పుడు చాలా మంది బాధపడుతారు, మాకు కూడా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. క్యాండిడేట్ లేకపోతే సీట్ రాదు మేడం, వాళ్ళు ఏడుస్తుంటారు. అప్పుడు మేము ఎట్లానే అందరం కలిసి చేసిస్తాం. 1 hour లో కూడా ఇస్తాం, 1 hour లో కూడా ఇస్తాం. మాది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం, మేము ఇదే వర్క్ చేస్తున్నాం. 83 నుంచి ప్రచారాధన అనేది 83 నుంచే డెవలప్ అయినాయి. ఎన్టీ రామారావు గారే దీన్ని డెవలప్ చేశాడు. ఉపయోగం అందరికి వచ్చింది, ఇక ఉపాధి కల్పించినాం అందరికి. ఆయన శ్రీకాకుళం నుంచి ఉన్నాడు, ఒక ఆయన నల్గొండ నుంచి ఉన్నాడు, ఒక ఆయన వైజాగ్ నుంచి ఉన్నాడు, మెదక్ నుంచి ఉన్నాడు, సంగారెడ్డి, అన్ని ఊర్లకి. సిద్దిపేట, మెదక్లో ఎక్కువ ఉంటారు. శ్రీకాకుళం, మెదక్, నల్గొండ, మిర్యాల కూడా అన్ని ఊర్ల నుంచి వస్తారు. 200 మంది ఉంటారు. ఈ ఎలక్షన్ అయిపోయే వరకు రాత్రి పగలు ఇక్కడ పనిచేస్తాం. ఏపీ, శ్రీకాకుళం అన్ని చేస్తాం. గుజరాత్, కాశ్మీర్, గుజరాత్, అహ్మదాబాద్ అన్ని చేస్తాం మేము. అన్ని కట్అవుట్ చేస్తాం. అన్ని వీళ్ళందరూ ఫ్లైట్ లో వస్తారు, నైట్ వస్తారు, అందరు ఫ్లైట్ లో చేస్తాం. కాశ్మీర్, గోవా అన్ని ఆల్ ఇండియా చేస్తాం. ఇప్పుడు అప్పట్లో మీరు ఎన్టీఆర్ కే తయారు చేశారు, అప్పటికి ఇప్పటికి చాలా మారింది కదా? చాలా మారింది మేడం. అప్పుడు ఇదే వెహికల్ చేయాలంటే 15 రోజులు అవుతుండే. అప్పుడు అందరు ప్రచారం చేసి ఎమ్మెల్యేలు ఇట్లంతా మా ఆఫీస్ లో వాడుకుంటుండే. మాది ముందు అప్పుడు పెయింటింగ్ కదా మేడం, అప్పుడు చాలా కష్టం అవుతుండే. ఇది ఇప్పుడు ప్రింటింగ్ కాబట్టి తొందరగా అయిపోతుంది, వెరీ ఈజీగా అయిపోతుంది. అప్పుడు చాలా కష్టం ఉండే. అప్పుడు ఎక్కువ మంది స్టాఫ్ అవసరం ఉంటుండే, ఎక్కువ పెయింటింగ్, ఎక్కువ ఆలోచించి ఎక్కువ చేయాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు మేడం. ఇప్పుడు మంచిగా డిజిటల్ వచ్చేసినాక తగ్గిపోయింది టోటల్ గా. డిజైనింగ్ విత్ ఇన్ మూమెంట్ లా, అంటే ఎంత ఒక గంటలో చేసేస్తారా? ప్రింటింగ్ ఎంతసేపు మేడం? ఇది ఒక బండి వెహికల్ ప్రింట్ కావాలంటే గంట పట్టదు మేడం, ఒక హాఫ్ డే 1 day పడుతుంది డిజైన్. డిజైన్ ఓకే కావాలి, నచ్చాలి వాళ్ళకి, వాళ్ళు ఫోటో కాల్ చూస్తారు, నచ్చాలి. ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయి అంటే అక్కడ ఏరియా వాళ్ళ బొమ్మ అయిపోతే వాళ్ళు బాధపడుతుంటారు కార్యకర్తలు. కొంతమంది క్యాండిడేట్లు చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ బొమ్మ వద్దు, అక్కడ ఉన్న క్యాండిడేట్ బొమ్మ ఏమంటారు. అది కరెక్ట్. అసలు మెయిన్ క్యాండిడేట్ కంటే అక్కడ లోకల్లో ఉండే క్యాండిడేట్ బొమ్మ వేయటమే కరెక్ట్ మా ఉద్దేశం. కానీ వాళ్ళు అట్లా కోరాలి, అది వేస్తేనే ఇప్పుడు కార్యకర్త అంతే మేడం. ఎందుకంటే కార్యకర్తకు ఆయన బొమ్మేసి ఆ ఊర్లో ఆయన ఉన్న ఏరియాలు తిప్పితే ఈ క్యాండిడేట్ అప్పుడే వస్తాడు ఎలక్షన్ అప్పుడు, ఆయన రోజు ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. అక్కడ ఎక్కువ ప్రచారం అవుతుంది మా ఉద్దేశం. కానీ వాళ్ళ అట్లా చేసుకోరు. కార్యకర్త ఇంపార్టెంట్ అట్లా గుర్తించే లీడరే మంచి. అట్లా పీజీఆర్ గారు ఉండే, అట్లా పీజీఆర్ కష్టం. పీజీఆర్ గారు ఉంటే అట్లా చేసేవాడు. ఆయనకంటే ముఖ్యం వాళ్ళ కార్యకర్తలు ముఖ్యం వేసేవాడు. ఆయన బొమ్మ తక్కువ వేపిస్తున్నాడు. ఇప్పుడు అంతా అసలు కుక్కుడిపల్లి, షేర్లింగంపల్లి అంతా కార్యకర్తలు ఆయన దగ్గర ఉన్న వాళ్ళే. ఇప్పుడు వాళ్ళంతా ఇంత హైలైట్ అయ్యారు. వాళ్ళంతా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళే. పీజీఆర్ గారు అట్లా చేసేవాడు. సార్ తోటి మంచిగా మేము అనుభవం బాగా. పీజీఆర్ గారితో చాలా మంది వచ్చారు. వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు బాగుండదు మేడం. ఇప్పుడు అంతా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అయ్యారు. పీజీఆర్ గారి దగ్గర ఉన్నవాళ్ళు, హనుమంతరావు అన్న దగ్గర ఉన్న వాళ్ళు అంతా మినిస్టర్లు అంతా అయ్యారు. మేము చెప్తే బాగుంటుంది, వాళ్ళకి పెద్దలు అయిపోయారు కదా. కానీ వాళ్ళంతా ఇప్పుడు మేము ఎక్కడున్నా అక్కడే ఉన్నాం. మేము ఇంత కష్టపడతాం, ఇంత చేస్తాం. మా వాళ్ళకి స్టాఫ్ కి ఇప్పుడు ఇందిరా మిల్లులు ఇస్తున్నారు. ఇప్పుడు అది ఏమంటారు, రాజు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు సీఎం గారు మా స్టాఫ్ కానీ ఇవ్వాలి. ఇంతమంది ఇంత కష్టపడుతున్నాం, మా స్టాఫ్ లేదు, వాళ్ళకైనా హెల్ప్ చేసి అప్లికేషన్ చాలా మంది పెట్టారు. మా వాళ్ళందరినీ కట్ చేస్తుంటారు. ఇక వాళ్ళు పెద్దల దగ్గర మేమే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఈ ఏరియాలో ఉండే వాళ్ళేనా వీళ్ళంతా ఊరు నుంచి వస్తారు మేడం. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. అక్కడ ఊరు ఉన్నా కూడా ఇక్కడే ఉన్నారు, సెటిల్ అయి ఉన్నారు, అంతా ఇక్కడే ఉన్నారు.
ఇక్కడ దోమలగూడలో ఇక్కడే ఉన్నారు మేడం. వాళ్ళకి కొద్దిగా ఇల్లు ఇప్పిస్తే మీ డబల్ బెడ్రూమ్ వస్తే వాళ్ళంతా సంతోషపడుతుంది. ఏమో చూసిన తర్వాత సీఎం గారు నిర్ణయం ఎవరు సీఎం అవుతారో ఏమవుతారో అప్పుడు నిర్ణయించుకొని మా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాత్రి పాలు కష్టపడి మేము సీఎం ప్రోగ్రామ్ ఉన్నా మేమే పని చేస్తాం. ఒక నైట్ ఇప్పుడు 16 తారీఖు ఇప్పుడు జనగామల ప్రోగ్రామ్ వర్క్ మేము చేస్తున్నాం. అక్కడ 70 మంది ఉన్నారు పని చేసే వాళ్ళం. ఇప్పుడు అంతా సీఎం గారి ప్రోగ్రామ్ మేడం. కట్అవుట్స్, రౌండ్స్, ఫ్లెక్సింగ్ అవి కూడా అవే మాకు అన్ని సీఎం ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్నాయి చేస్తాం. అవి ఏడ తయారైతాయో మీరు ఎక్కడ ఒక్కసారి చూడాలి అన్న. అంటే కంప్లీట్ గా ఎలక్షన్ వి ఏమేమి నడుస్తున్నాయి, ఒక్కసారి ఏం నడుస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో ఏముంటది కంప్లీట్ గా ఒక్కసారి చూద్దాం. యా షూర్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది బ్యాక్గ్రౌండ్, అంటే ఇది ఫిజికల్ గా మనకు కనిపిస్తున్నటువంటిది. అయితే కంప్లీట్ గా ఈ డిజిటల్ డిజైనింగ్ ఏదైతే ఉంటుందో, కండువాలు, క్యాప్స్ అండ్ పెద్ద పెద్ద కట్అవుట్స్, దానికి సంబంధించి ఈ అన్ననే చూస్తాడట, ఆయనకే ఉందట. సో కంప్లీట్ గా అక్కడికి వెళ్ళి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎలక్షన్ లో అసలు ఏమేం ప్రచారంకి ఏమేం వాడతారో అవన్నీ కూడా చూద్దాం. ఒక్కసారి అక్కడికి వెళ్దాం పదండి. ప్రచార రథంకి పైన మనకు కనిపించింది కదా, ఆ డిజైన్ అన్నమాట. సో ఇట్లా కళాకారులు డిజైనింగ్ చేస్తూ ఉన్నారు. చాలా మట్టుకి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. వీళ్ళందరూ వర్క్ చేస్తే గానీ ప్రచార రథం అనేది కంప్లీట్ గా ఫినిష్ కాదు. సో క్లియర్ గా వెనకాల కూడా మనం కనిపిస్తోంది, చాలా మట్టుకి ఫినిష్ అయిపోయినాయి. ఇదేమో ఒక పార్టీకి సంబంధించి, అటుపక్కన ఇంకో పార్టీకి సంబంధించి అన్నమాట. పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కైనా సరే ఇక్కడే రథం తయారు కావాలి. ఇక్కడ నుంచే ఆల్మోస్ట్ ఇక ప్రచారం స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇది ఒక కంప్లీట్లీ వన్ స్టాప్ షాప్ లాగా, ఒక వర్క్ షాప్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పూర్తిగా వాళ్ళ రథాన్ని తయారు చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది కళాకారులు చేస్తున్నటువంటి వర్క్ ఇది. సో కంప్లీట్ గా బయట మనం ఫిజికల్ గా చూసినాం కదా, రథాలు ఎట్లా తయారవుతున్నాయి అంటే కంప్లీట్ గా వెల్డింగ్ చేయడం కావచ్చు, ఆ మెట్లను కట్టడం కావచ్చు, అండ్ దాని తర్వాత కార్డ్బోర్డ్ కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఫిజికల్ గా మనం ఇంతకు ముందు చూసింది అక్కడ. ఈ డిజైనింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిందే వర్క్ షాప్ అన్నట్టు. సో డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డిజైన్. సో అవుట్లుక్ ఇలా వస్తుంది ఒక్కొక్క పార్టీది. ఇది మనం చూస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రథంకి ఇట్లా డిజైనింగ్ చేయబోతున్నారు. ఇది ఒక పార్టీకి సంబంధించి. అండ్ ఇది ఇంకో పార్టీకి సంబంధించింది, ఇట్లా ఉండబోతోంది. సీఎం కేసీఆర్ రథం కూడా ఇక్కడే తయారైతుంది అని చెప్తున్నాడు అన్న కూడా. సో ఇట్లా మనం చూస్తాం కదా, కళాకారులు ఇందులోనే లోపల ఉండి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. సో ఇది డిజైన్ అన్నమాట. ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన డిజైన్ ఇట్లా ఉంటుంది అని ఫస్ట్ ఇట్లా డిజైన్ చేసుకుంటారు. సో వీటికి అప్రూవ్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా కంప్లీట్ గా ఇక్కడే డిజైనింగ్ నడుస్తుంది. సో ఆ సైజెస్, కార్డ్బోర్డ్ కి సంబంధించిన సైజెస్, ఆ వెహికల్ కి తగ్గట్టుగా ఇక్కడ ఇవన్నీ డిజైన్స్ ముందే తయారు చేసుకొని ఇట్లా అవుట్లుక్. సో పైన డిజైన్ ఇలా, ఇక్కడ గుర్తుండాలి, ఆ క్యాండిడేట్ పేరు ఇలా ఉండాలి, ముందర ఇలా రావాలి. సో ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇక్కడ డిజైన్ అవుతుంది, దానికి సంబంధించిందే అన్నమాట. ఇది ఇంకో పార్టీది. తెలంగాణలో ఉన్నాం కానీ ఆంధ్రాకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడే డిజైనింగ్ చేసుకుంటారట. మనకు తెలుసు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విశ్వరూప్ గారిది ఇది. సో మనం చూడొచ్చు కంప్లీట్ గా. సో ఆయన పార్టీకి సంబంధించిన రథానికి ఇట్లా డిజైన్ చేసుకున్నారు లాస్ట్ టైం. సో అది ఇంకా ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు. సో ఆయన రథం ఇలా ఉండింది లాస్ట్ టైం. సో చాలా మంది ఇక్కడే డిజైన్ చేసుకుంటూ ఉంటారట. సో కంప్లీట్ గా ఈ వర్క్ కి సంబంధించిన మెటీరియల్ మనం చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఇక్కడ మెటీరియల్ తో కంప్లీట్ గా నిండిపోయింది. ఇవి పార్టీకి సంబంధించిన గొడుగులు, పార్టీ క్యాండిడేట్ డిజైన్ చేయించుకున్న గొడుగులు అన్నమాట. ఇవి కూడా ప్రచారానికి యూజ్ అవుతాయి. సో ఇది చాలా పెద్దగా ఉంది. సో ఇంత పెద్దగా వచ్చింది అనమాట గొడుగు. సో ఇవి కూడా ప్రచారానికి యూజ్ అవుతాయి. ఇది ఇంకో పార్టీకి సంబంధించిన గొడుగు ఇది. సో ఇది ఇంకో పార్టీది మనం చూడొచ్చు. సో ఇట్లా రెడీ అయి వాళ్ళ నియోజకవర్గాలకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది గొడుగుకి సంబంధించి ఇక్కడ డిజైనింగ్ నడుస్తుంది సిస్టమ్ లో. ఫస్ట్ ఎవరెవరికైతే ఆర్డర్ చేశారో ఇట్లా మనం చూడొచ్చు. ఒక కస్టమర్ వచ్చి ఏ ఫొటోస్ పెట్టాలి ఏంటి అనేది తను పక్క నుండి చెప్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు కూడా డిజైనర్స్ కంప్లీట్ గా లెంత్ తీసుకుంటూ ఎవ్రీథింగ్ మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ చూడొచ్చు. ఒక బుక్ లో కంప్లీట్ గా లెంత్ ఎంత ఏంటి అనేది
రాసుకున్నారు. దానికి తగ్గట్టుగా కంప్లీట్ గా ఒక డిజైన్ అయితే చేస్తున్నారు. ఆ అవుట్కమ్ మనం ఆ రథం మీద చూస్తామన్నమాట. ఫస్ట్ సిస్టమ్ లో డిజైన్, తర్వాత క్యాండిడేట్ ఓకే చెప్పిన తర్వాత ఎవ్రీథింగ్ మనకు అక్కడ ఆ రథం పైన ద సేమ్ ఎగ్జాక్ట్ డిజైన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. లోపల వర్క్ షాప్. సో ఒకసారి మనం లోపలికి కూడా వెళ్దాం. సో ఇది వర్క్ షాప్. ఇక్కడ ఓ పెద్ద మెషిన్ ఉందన్నమాట. ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ వర్కింగ్, కానీ డిజైనింగ్ అంతా కూడా ఇక్కడ నడుస్తుంది అనమాట. సో ఇది మనం చూడొచ్చు ఫిజికల్ గా. సో 2 మెషిన్స్ కనిపిస్తున్నాయి. ఐ డోంట్ నో, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో. ఇదొకటి అండ్ ఇదొకటి. ఐ థింక్ 2 సేమే. ఇదంతా కూడా మెటీరియల్. ఇవన్నీ షీట్స్ రెడీ కాకంటే ముందు ప్లెయిన్ షీట్స్ ఇవి. ఈ ప్లెయిన్ షీట్ లోనే ప్రింట్అవుట్ అయి బయటకు వస్తుంది అన్నమాట. సో ఒకసారి ఈ సిస్టమ్ లో నెక్స్ట్ డిజైన్ ఏముంది, ఎట్లా డిజైన్ చేస్తారు ఏంటి, ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో టెక్నాలజీ ఎంత మారిపోయింది మనకు స్పష్టంగా చూడొచ్చు. కంప్లీట్ గా ఇది అంటే అక్కడ డిజైనింగ్ అవుతుంది, ఇక్కడికి వచ్చి ఈ మిషన్ దగ్గర ఇన్పుట్ లాగా టోటల్ గా తీసుకుంటారు. సో బై సిస్టమ్ ఓన్లీ కంప్లీట్ గా ప్రింట్అవుట్ తీసి విత్ ఇన్ ఐ థింక్ చాలా తొందరగా అయిపోతుంది కదా తమ్మి? తొందరగా అవుతుంది. ఓకే ఓకే. ఇది ఎంత పెద్ద షీట్ పడుతుంది, ఎంత పెద్ద ఫ్లెక్సీ పడుతుంది? ఓకే 10 ఫీట్ ఉంటదండి. ఇక మన హైట్ అంటే మినిమం 60, 70 ఈ ఫీట్ దాకా వేసుకోవచ్చు. అవునా? ఏంటి చిన్న మిషన్ లా? అవునా? ఓహో ఓకే. ఇట్లా పెద్ద కట్అవుట్లు కనిపిస్తాయి కదా? అదే ప్యాచెస్ లో వస్తాయి దానిలో. ఆహా 30 ఫీట్స్ అంటే దానిలో మన 10-20 అంటే ఇప్పుడు దానిలో 2 పీసులు వస్తాయి అన్నట్టు. ఆహా ఎంత పెద్దదైనా సరే దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు మనం. విడివిడి వేసి ప్యాచెస్ వేసి మళ్ళీ జెంట్ చేసుకుంటే మళ్ళీ ఓకే అయిపోతుంది. ఓకే. మీరు ఎంత పెద్దది చేసిండ్రు ఇప్పటి వరకు? ఫుల్ హైట్ ది? ఫుల్ హైట్ అంటే సో ఇది 10/150 దాకా ఇస్తామండి. ఓకే. సో ఇట్లా వావ్, ప్రాక్టికల్ గానే మనం చూడొచ్చు. సో ఒకటి షీట్ రెడీ అవుతోంది మన కళ్ళ ముంగట్నే. సి ఒక పావు అంతా ఆల్రెడీ వచ్చేసింది. సో ఫాస్ట్. ఒక్కసారి దీంట్లో పెట్టిన తర్వాత ఎవ్రీథింగ్ రెడీ అనుకుంటే విత్ ఇన్ 2 minutes లో మనకు బయటకు వచ్చేస్తుందంట ఫ్లెక్సీ. సో డిజైనింగే ఇంపార్టెంట్ అండ్ లెంత్ విడ్త్ అది ఎంత కావాలనుకుంటున్నారో అదే ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా ప్రింట్అవుట్ తీసేస్తారనమాట. సో ఎంత ఈజీ, వెరీ ఈజీ అయిపోయింది అంతేనా? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మీరు 24 hours ఒకవేళ పని చేసినా కూడా టక్క టక్క ఇచ్చేస్తారేమో కదా? అంతే. ఓకే. డిజైనింగ్ కి ఎంత టైం పడుతుంది మామూలుగా? 1.5 hours పడుతుంది. ఓకే ఓకే. కస్టమర్ బట్టి ఉంటుంది. ఓకే. ఆన్ డిమాండ్ గా నాకు తొందరగా కావాలి అని అంటే తొందరగా కూడా ఇచ్చేస్తారు. ఆన్లైన్ చేయమన్నా కూడా చేస్తాం కాంట్రాక్ట్ ద్వారా. ఆహా ఓకే. మీకు ఎక్కువ ఏమొస్తాయి? ఫిజికల్ గా వస్తారా, ఆన్లైన్ లో ఎక్కువ చేస్తూ ఉంటారా? అంటే జనరల్ గా అయితే మన పార్టీస్ వారు వస్తారు ఎక్కువ. ఓకే. కొంచెం అయితే ఆన్లైన్ లో జరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడైతే ఫుల్ సీజన్ ఏమో. ఫుల్ సీజన్. ఈ పార్టీ తరఫు నుంచి బిఆర్ఎస్ ఒకటి బాగా ఫుల్ అంటే ఫుల్ వచ్చింది మీకే డిజైనింగ్. ఓకే. ఒక్కొక్కరికి ఎంత చేసి ఉంటారు నాకు తెలిసి? ఇట్లా ఒక్క మెంబర్ కి ఎంత మినిమం? 10, 15, 20? 10 అంటే ఒక 50 దాకా ఉన్నాయి మేడం. 10-20 అని కాదు. అచ్చా ఓకే. అట్లా ఇట్లా ఆక్కుంటూ వస్తుందా ఏంది? అంటే ప్యాచ్ లాగానేనా? అట్లా కాదా? ఒకటేసారి వచ్చేస్తుందా జనరల్లీ? ఓకే ఓకే. మిజెంటా ఒకటి. ఓకే. దీని మెయింటెనెన్స్ చాలా ఎక్కువనా మిషన్? అవునా? ప్రొసీజర్ అంతా ఈజీగానే ఉంది కానీ దీని మెయింటెనెన్స్ ఎక్కువ. ఓకే అచ్చా ఓకే. ఇవి 2 నడుస్తాయండి సైమల్టేనియస్లీ? ఓకే. మన కళ్ళ ముంగట్నే ఒక ఫోటో కాపీ మనకు టోటల్ ఒక షీట్ మీద ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. సో క్లియర్ గా ఇట్లా నడుస్తుంది అనమాట వర్క్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి యాజ్ ఎ ఫ్లెక్సీ ఆర్ వ్యాన్ కో లేకపోతే ప్రచార రథం కో డిజైన్ ని బట్టి ఏదంటే అది, అంతే కదా? యా, మల్టిపుల్ యూజర్స్. యా, ఇదంటే ఇప్పుడు ఫ్లెక్సీకి మరి కండువాలు ఉంటాయి కదా మీ, అది కూడా మీ దగ్గరనే రెడీ అవుతుందా కండువా కూడా?
బయట చేస్తాం ఇంటి బయట అచ్చా అవునా క్యాప్స్ అన్ని చేస్తారు టోటల్ వర్క్ టోటల్ ఓకే పొలిటికల్ సంబంధించిన ఏ వర్క్ అయినా అన్ని చేస్తారు ఓకే అది వేరుందా మరి వర్క్ షాప్ అది ఇక్కడ ఇంకో మిషన్ ఉన్నది మాది ఇంకొకటి అచ్చా వేరే దగ్గర ఉన్నది కాబట్టి అక్కడ ఇచ్చేసారు అచ్చా ఓకే టోటల్ వర్క్ చేస్తాం వేరే ఓకే దగ్గర ఉంటుంది మిషన్ సరిపోక ప్లేస్ అవును ఎస్ కరెక్ట్ సో సో ఇంత తొందరగా వచ్చింది ఐ థింక్ 1 minute తమ్మి నువ్వు 2 minutes అన్నావు కానీ ఎస్ సో 1 minute లో విత్ ఇన్ నో టైం ఒక ఫ్లెక్సీ రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట సో ఆ డిజైనింగ్ ఇంపార్టెంట్ అది మొత్తం అంతా చేయడానికని వెరీ ఫ్యూ మినిట్సే పడుతుంది ఒక్కసారి డిజైనింగ్ వచ్చేసి అవుట్లుక్ ఇది ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట దానికి తగ్గట్టుగా కట్ చేసేసి ఐ థింక్ ఇంకంతే పక్కనకి వేసేయడమే విత్ ఇన్ నో టైం ఒక్కొక్క క్యాండిడేట్ ది ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట సో డే అండ్ నైట్ నడుస్తోంది టోటల్ గా ఇప్పుడు కంప్లీట్ గా సీజన్ కాబట్టి ఈ వర్క్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నడుస్తోంది అని చెప్తున్నారు సో ఇట్లా ప్రచారంకి సంబంధించి అన్ని కూడా ఇట్లా ఒక కాంట్రాక్ట్ తీసుకొని ఎవ్రీథింగ్ ఎట్ వన్ స్టాప్ షాప్ లాగా ఒక క్యాండిడేట్ వచ్చి నేను ఇట్లా ప్రచారం చేయాలనుకుంటున్నాను అని అంటే చాలు ఆయన రిక్వైర్మెంట్ ని బట్టి ఎవ్రీథింగ్ వీళ్ళు రెడీ చేసిస్తూ ఉంటారనమాట సో ఇట్లా ఉంటుంది కంప్లీట్ గా ప్రచారం చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మినిమం ఇవైతే మస్ట్ గా ఎవరైనా చేయించుకోవాల్సిందే సో ఆ ప్రొసీజర్ ఏంటి అనేది మొత్తం ఫస్ట్ నుంచి ఇక్కడ ఎండ్ వరకు నేను చూపించాను సో వాళ్ళు ఇవన్నీ తీసుకొని సెటప్ చేసుకొని ప్రచారం చేయడమే తర్వాయి అన్నమాట.